శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఎప్పుడు వచ్చింది, అమ్మవారి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు నిర్వహించుకోవాలా లేక మూడో శుక్రవారం నిర్వహించుకోవాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉందండి. ఆ సందేహాన్ని వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. మనకి 2025 సంవత్సరంలో శ్రావణ పూర్ణిమ 2025 ఆగస్టు 9 శనివారం రోజు వచ్చిందండి. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం అంటే 2025 ఆగస్టు 8 శుక్రవారం అయితే వచ్చింది. కాబట్టి మనం ఈ 2025 సంవత్సరంలో వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని 2025 ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజే జరుపుకోవాలి. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం 2025 జూలై 25 శుక్రవారం రోజు ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 23 శనివారంతో ముగుస్తుందండి. మనకి ఈ సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభం శుక్రవారంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశేషంగా మనకి 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25 శుక్రవారం రోజు వచ్చింది. ఇంకా రెండవ శ్రావణ శుక్రవారం 2025 ఆగస్టు 1వ తేదీన అయితే వచ్చింది. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8, నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22 తేదీల్లో అయితే వచ్చాయండి. ఒకవేళ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు పూజ నిర్వహించుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా మీరు అమ్మవారికి వ్రతం నిర్వహించుకోవచ్చు. అంటే మొదటి వారం కానీ, రెండో వారం కానీ, నాలుగో వారం కానీ, ఐదో వారం కానీ, ఇలా ఏ వారంలోనైనా మీరు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.